ఇంతకుముందు దత్తగిరి మహారాజు యొక్క చరిత్ర ఏదైతే ఉందో పద్య రూపకంగా, గాయ రూపకంగా చరిత్రను తీయడం జరిగింది. ఇప్పుడు దత్తగిరి మహారాజు యొక్క చరిత్రనే సినిమాగా తీయాలనుకుంటున్నారు. అది 4వ తారీఖు ఆ యొక్క టైటిల్ ఓపెనింగ్ ఉంది. కొంతమంది యాక్టర్స్ కూడా వస్తున్నారు, డైరెక్టర్స్ వస్తున్నారు. ఆ రోజున ఈ యొక్క దత్తగిరి మహారాజు సినిమా యొక్క ప్రారంభం మినిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సినిమాను మనము చూడాలి అని, మహాత్ముల యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. భారతదేశంలో అనేకమైనటువంటి మహా ఋషులు ఉన్నారు. ఆ ఋషుల్లో దత్తగిరి మహారాజు గారు ఒకరు. దత్తోపాసకులు, దత్తాత్రేయ అనుగ్రహం పొందినటువంటి వారు, దత్తాత్రేయుని చూసినటువంటి వారు. అలాంటి యొక్క ఋషుల యొక్క దిగంబర యోగి యొక్క జీవిత చరిత్రను మనం సినిమా రూపకంగా చూస్తే మనకొక వారి యొక్క ఆదర్శమూర్తిగా ఉంటారు. కాబట్టి మనం అందరం కూడాను దీనికి సహకరించి ముందు తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయం అప్పగారు. ఎందుకనంటే గతంలో ఈ యొక్క జీవిత చరిత్రని మన పద్య రూపంలో, గేయ రూపంలో వివరించడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో, అంటే సినిమాలకి చాలా దగ్గరగా ఉంటున్నారు కాబట్టి అందరికీ అర్థమయ్యే రీతిలో సినిమా రూపంగా కూడా తీయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం అప్పగారు. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ 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 దత్తగిరి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఉత్సవాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆలయ పీఠాధిపతులు గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయగురు అప్పగారు. జయగురు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దత్తగిరి జయంతి మహోత్సవంలో జరుపుతూ ఉన్నారు. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఈ ఉత్సవానికి? శ్రీ గురుభ్యో నమః. మన సనాతన ధర్మంలో, మన సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. మనము శ్రావణ మాసం నుంచి ఈ ఆశ్రమంలో కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. చాతుర్మాస దీక్షలు, శ్రావణ మాస అనుష్ఠాన కార్యక్రమము, మరియు భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రి ఉత్సవాలు, మరియు కార్తీక మాసంలో దీపోత్సవాలు. ఇట్లా ప్రతి మాసంలో మనకు హైందవులకు పవిత్రమైనటువంటి మాసాలు ఉన్నాయి. ఇందులో విశేషత ఏముందంటే, దత్తాత్రేయుల వారు జన్మించినటువంటి మాసం ఈ యొక్క మార్గశిర మాసం. మాసానాం మార్గశిరోస్మి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మాసములన్నింటిలో నేను మార్గశిరం మాసంలో ఉన్నాను అని చెప్పారు. అలాంటి పవిత్రమైనటువంటి మాసంలో శ్రీ దత్తగిరి మహారాజు ఆశ్రమం నందు దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు అనేటటువంటిది ఇంచుమించుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం కంటిన్యూ జరుగుతున్నాయి. ఇక్కడ విశేషంగా ఏముంది అంటే, దత్తగిరి మహారాజు గారు 12 సంవత్సరాలు ఒకే దగ్గర దిగంబరంగా ఉండి అనుష్ఠానం చేసి అక్కడ 5 వృక్షాలు నాటడం జరిగింది. వారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత అవధూతగిరి మహారాజు గారు గురువర్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దత్త జయంతి మహోత్సవాలు జరుగుతున్నాయి. మీరు అడిగినటువంటి ఏంటంటే ఎంతమంది వస్తారు ఏంది అన్నటువంటి మీరు చెప్తున్నారు. ఆ రోజు 27 తారీఖు నిన్న నుంచే శిఖర పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కంటిన్యూగా గురుచరిత్ర పారాయణము, సప్తాహ కార్యక్రమము, వేద పారాయణము, గోపూజ, ఇట్లా అనేకంగా కార్యక్రమం జరుగుతున్నాయి. అయితే రేపు 2వ తారీఖు నుంచి దత్తాత్రేయ యజ్ఞము, చండీ యాగం అనేటటువంటి 3 రోజుల పాటు నిరంతరంగా యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి. దత్త యజ్ఞం ఏంటంటే 21 గుండాలతోటి 21 గుండాలు యజ్ఞ కుండాలను ప్రతిష్టాపన చేసి యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. అదే రీతిగా చండీ యాగం అంటే 5 యజ్ఞగుండాలతో చండీ యాగం చేస్తున్నారు. 2, 3, 4 చండీ యాగము మరియు దత్తాత్రేయ యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 5వ తారీఖు రోజున దత్తాత్రేయ వారి యొక్క పాదుకల పల్లకి సేవ ఉంటుంది. ఆ తర్వాత 5వ తారీఖు రోజున ఉదయం మృత్యుంజయ మహాజపం అంటే 1,00,000 మృత్యుంజయ జపయజ్ఞం జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం, తర్వాత సాయంత్రము పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం ఉంటుంది. ఈ యొక్క రాత్రి పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ముగింపు జరుగుతుంది. తర్వాత భజన కీర్తనలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడాను యజ్ఞంలో పాల్గొనేటటువంటి వారు భక్తులు ఎవరైనా ఉంటే 2, 3, 4 తారీఖు యజ్ఞంలో పాల్గొనవచ్చు. మరియు
5వ తారీఖు పల్లకి సేవ, 6వ తారీఖు మృత్యుంజయ జపం ఉంటుంది. ఈసారి విశిష్టంగా ఏంటంటే దత్తగిరి మహారాజ్ యొక్క చరిత్ర ఏదైతుందో అది సినిమా రూపకంగా తీయాలనేటటువంటిది గురుగారి యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పంతో 4వ తారీఖు రోజున దత్తగిరి మహారాజ్ యొక్క జీవిత చరిత్ర సినిమా కూడాను టైటిల్ ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అత్యద్భుతమైన కార్యక్రమాలు, ప్రశాంతమైన వాతావరణము, ఇక్కడ శనేశ్వర మందిరం ఉంది, గోమందిరం ఉంది, గోశాల ఉంది, నక్షత్రవనం ఉంది, రాశివనం ఉంది, ఋషివనం ఉంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ జన్మ కృతార్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. చాలామంది జనాలు వస్తారు, ఇంచుమించుగా ఒక 50-60 మంది, 1,00,000 మంది వరకు రావచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అప్పగారు. అంటే ఈ ఆశ్రమం యొక్క విశిష్టత ఏముంది? ఇన్ని రాష్ట్రాల మంది ప్రజలు ఇక్కడికి రావడానికి ఈ ఆశ్రమం యొక్క ముఖ్య విశిష్టత ఏముంది ఇక్కడ? ఆశ్రమం యొక్క ముఖ్య విశిష్టత ఏముంది అంటే మహాత్ముల యొక్క తపస్సు. మహాత్ములు ఎక్కడైతే నివసిస్తారో అక్కడ జనాలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంతకుముందు దత్తగిరి మహారాజు గారు ఇక్కడ అనుష్ఠానం చేసినటువంటి స్థానం పుణ్యభూమి, తపోభూమి, ఇది కర్మభూమి. అదే రీతిగా ఆయన తర్వాత కూడాను అవధూతగిరి మహారాజు గారు ఆయన యొక్క మార్గంలో ఆయన ఏదైతే ఉపదేశించారో, ఆయన ఏదైతే మార్గదర్శనం చూపించారో ఆ మార్గంలోనే ప్రస్తుత అప్పగారు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే భక్తులు ఇక్కడ ఏముంది, విశిష్టత ఏముంది అంటే ఇక్కడ వృక్షాలు ఉన్నాయి. ఆయన వృక్షాలు స్థాపించారు. ఎవరైతే ఏదైతే కోరుకుంటారో అక్కడ ముడుపు కట్టుకొని సంతానం గురించి, పూర్వము బాణవతి అది మంత్రాలు చెడు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి దూరం అయ్యాయి. ఇక్కడ ఆరతి అవుతుందంటే ఇంచుమించు 40-50 మంది ఊగుతురు. కానీ ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇప్పుడు సంతానం గురించి, వీసాల గురించి, లేకుంటే విదేశాలకు వెళ్ళడానికి, ఉద్యోగాలు, ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకొని పోతే వారి యొక్క కోరిక నెరవేరుతుంది. ఆ ఉద్దేశంతోనే మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి కూడా వస్తారు. అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ రోజు నిద్ర చేసుకొని ముడుపులు కట్టి భగవంతుని యొక్క దత్తాత్రేయ యొక్క అనుగ్రహాన్ని పొంది, దత్తగిరి మహారాజ్ ఆశీస్సులు పొంది వెళ్ళిపోయేటటువంటిది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. నిరంతరము భగవంతుని యొక్క నామస్మరణ ఇక్కడ జరుగుతున్నది. అంతేకాకుండా రోజు వేద పాఠన జరుగుతుంది. ఇవన్నీ ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడ నివసిస్తాడంటే ఎక్కడైతే నామస్మరణ జరుగుతుందో అక్కడ ఉంటాడని చెప్పాడు. అందుకని భక్తులు రావడానికి కారణం ఏంటంటే ఒక శక్తి ఉంది. ఋషివర్యులు దత్తగిరి మహారాజ్ చేసినటువంటి ఒక తపశ్శక్తి ఉంది. ఆ తపశ్శక్తిని అక్కడ దారపోశారు కాబట్టి భక్తులు ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇంచుమించు ఒక 2,000-3,000 మంది వరకు విద్యార్థులు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 88 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వైదిక పాఠశాల విశిష్టత ఏముంది అంటే అన్ని వర్గాల వారికి వేదము నేర్పబడుతుంది. మనమందరం గర్వించదగ్గ విషయం ఏంటంటే రీసెంట్గా జరిగిన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో ఇక్కడ నుంచి పిలుపు రావడం, అలాగే మీకు ఒక బిరుదు కూడా రావడం జరిగింది అప్పగారు. దాని గురించి కూడా కొంచెం వివరించగలరు? మన సనాతన ధర్మంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో అద్వైత వేదాంతం అనేటటువంటి ఒక మార్గం, శంకరాచార్యులు స్థాపించినటువంటి మార్గం ఉంది. ఆ మార్గంలో దశనామ ఆశ్రమాలు అంటారు. గిరిపురి, భారతి, సరస్వతి, తీర్థ, యతేంద్ర, సాగర, వన, ఆశ్రమ అనేటటువంటి దశనామ ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాల్లో పరంపరలు ఉండేటటువంటి 4 పీఠాలు శంకరాచార్యులు స్థాపించినటువంటి ఉన్నాయి. ఆ గిరిపురి, భారతి, తీర్థ అనేటటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమానికి సంబంధించినటువంటి 4 పీఠాల్లో ఒక పీఠమైనటువంటి గిరి పరంపర ఉంది. ఆ గిరి పరంపర పీఠంలో ఒక అఖాడా ఉంటుంది. జూన అఖాడా అంటారు, అగ్ని అఖాడా, నిర్వాణ అఖాడా, ఇట్లా దిగంబర అఖాడా, ఇట్లా అఖాడాలు ఉన్నాయి. అంటే జూన అఖాడా అనేటటువంటిది ఒకటి విశిష్టమైనటువంటి ఉంది. ఆ అఖాడా నుండి మనకు ఇంచుమించు మనము ప్రతి కుంభమేళలో కూడా మనకు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇస్తారు, మనకు అఖాడా నుంచి పర్మిషన్ ఇస్తారు. అక్కడ మనకు అన్నదానాలు చేస్తాము, మరి వ్రతాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము. మొన్న 41 రోజు యజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది. దత్త హోమం చేశాము, నారాయణ హోమం చేశాము, రాజశ్యామలాదేవి వ్రతాలు చేశాము, చండీ హోమం చేశాము. ఇట్లా ప్రతిసారి కూడాను కుంభమేళలో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా మనం చేయడం జరిగింది. అయితే వాళ్ళు గుర్తించి ఈ ఆశ్రమానికి, పీఠానికి మామండలేశ్వర్ అంటే బిరుదునిచ్చారు. అదే 1008 ఒకటి సంఖ్య ఉంటుంది, జగద్గురుల ఒక సంఖ్య ఉంటుంది, అది కూడా ఇవ్వడం జరిగింది.
పరమహంస పరివ్రాజకాచార్య అనేటటువంటి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది. ఈ ఆశ్రమానికి ఒక మాణిక్యం లాంటి ఒక బిరుదులు ఉన్నాయి. అది దత్తగిరి మహారాజు గారు, ఆయన దిగంబర యోగి. ఆయన ఇలాంటి కుంభమేళాలు అనేకంగా కుంభమేళ పాల్గొనడం జరిగింది, కుంభమేళకి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క ఆశీస్సులు అనుగ్రహం ఉంటేనే అది రాగలుగుతుంది. మన తెలంగాణ ప్రాంతకు అది రావడం కూడాను మన అదృష్టంగా మనం భావించాలి. చూస్తున్నారు కదా, మన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో ఈ ఆశ్రమానికి మరియు అప్పగారికి వచ్చినటువంటి బిరుదు గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ ఆశ్రమం గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై గురు అప్పగారు. శ్రీ 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 దత్తగిరి మహారాజు గారు చాలా గొప్ప సత్పురుషులు, దిగంబరులు. దిగంబర్ అంటే కేవలం దత్తావతారము. శాస్త్రం చెప్తున్న దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక మునివర్ దిగంబరో బాలో పిశాచో జ్ఞానసాగరనుడు. ఎన్ని సాధనలు చేసినా దిగంబరు అతి ముఖ్యులని చెప్పింది ఉన్నది. ఆ దత్తగిరి మహారాజు గారు దిగంబరు ఉండి సుమారుగా ఆయన 24 సంవత్సరాలు అనుష్ఠానం చేసి, ఆయా ప్రదేశంలో 12 సంవత్సరాల అనుష్ఠానము, ఒకే దగ్గర 12 సంవత్సరాల అనుష్ఠానం చేసి, అక్కడ 5 వృక్షాలు ఉంటాయి. ఒకటి రాగి, మర్రి, మేడి, నిమ్మ, వేప. శాస్త్రం లోపల రాగిదంటే అచ్యుత నారాయణమూర్తిది, మర్రిదంటే ఈశ్వరునిది, మేడి దత్తాత్రి, వేపది ఇచ్ఛాశక్తి, నిమ్మది క్రియాశక్తి. అంటే ఈ వృక్షాలలో ఉన్నట్లాంటి గొప్ప శక్తి ఏదైతే ఉన్నదో ఆ దత్తగిరి మహారాజు గారు 12 సంవత్సరాలు తపస్సును చేసి, వారు సమాధి అంటే జీవ సమాధి అయ్యేటప్పుడు వారు చేసిన తపశక్తి ఒక రాగి అంతరమే మంత్రాన్ని రాసి అక్కడ పాదుకాల కాడ ప్రాణప్రతి చేసి వాళ్ళ జీవ సమాధి తీసుకున్నారు. ఆ రోజు స్వామీజీ గారు ఉన్నప్పుడు అనేది, ఆ స్వామీజీ గారికి 12 సంవత్సరాలు అనుష్ఠానం చేసేటప్పుడు సేవ చేసినటువంటి వాళ్ళము. అయితే ఆ స్వామీజీ గారు చెప్పేది, ఇది బరిదీపురం భాగ్యనగరం అవుతుంది, అతి పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది స్వామీజీ గారు చెప్పినట్లాంటిది. ఆ రకంగా ఆ రోజు స్వామీజీ గారు ఏది చెప్పారో, ఈరోజు దినదిన అభివృద్ధి కార్యక్రమంకు వారి వారి కోరికలు ఏదైనా ఉండని ఆ కోరికలు పూర్తి చేసుకుంటేందుకు అక్కడ ఒక ముడుపు లేక కట్టేసుకొని ఓ 11 చుట్ల ప్రదక్షిణ కానీ, 21 కానీ, 41 చుట్ల ప్రదక్షిణ కానీ, 100 ప్రదక్షిణ 108 ప్రదక్షిణ చేసుకొని వాళ్ళ కోరికలు పూర్తిగా అయినంత వరకు ఈడ మండలం దీక్షా కార్యక్రమం నుండి వాళ్ళ కోరికలు పూర్తి చేసుకొని పోయినట్లాంటిది. అది స్వామీజీ గారు చెప్పినట్లాంటిది దినదిన అభివృద్ధి కార్యక్రమం అయితే అన్నాడు. ఇక్కడ గ్రావణము, నక్షత్రం, రాశి వనాలు ఉన్నాయి. ఈ రాశి వనాల లోపల ఆ దత్తగిరి మహారాజు కనపడుతారేమో అనేది భక్తుల నమ్మకం ఉన్నది. ఈరోజు ఏ దేవుళ్ళను మొక్కరో కానీ ఈ వృక్షాలు అద్వైత సాంప్రదాయకం. ఒక దేవతలు ఉన్నారు, దేవతలు ద్వైతం, వృక్షాలు అద్వైతం. ఒక రాగిది అచ్యుత నారాయణమూర్తి అన్నాం. ఒక నారాయణమూర్తి విగ్రహం మనం పెట్టినామంటే కొన్ని మతస్థులు నా దేవుడు కాదని అనొచ్చు, కానీ ఈ వృక్షానికి ఏ మతస్థులు కాదని అనలేరు. కనుక అద్వైతంలో దేవతలు ఉన్నారు. ఆ వృక్షంలో దత్తగిరి మహారాజు ఆయన దిగంబర అంటేనే అద్వైతము. ఆ దిగంబర మహారాజు ఆ వృక్షంలో కనపడతానని భక్తుల నమ్మకం ఉన్నది. అటువంటిది ఆ రోజు స్వామీజీ గారు చెప్పినట్లయితే దినదిన అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. కొన్ని లక్షల జనాలు, సంవత్సరం కొన్ని లక్షల జనాలు వచ్చి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఆయా ప్రదేశం నుంచి వాళ్ళ మొక్కుబడి చేసుకొని పూర్తి చేసుకొని పోతారు. చూస్తున్నారు కదా, ఈ యొక్క స్థలం అత్యంత పవిత్రమైనటువంటిదిగా మరియు దిగంబర మహారాజ్ గారు 12 సంవత్సరాలు నిరంతరంగా తపస్సు చేసినటువంటి స్థలం. ఇక్కడికి ఎవరైతే వస్తారో బాధతో కానీ ఎలాంటి సమస్యల పైన వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. భక్తులందరూ ఈ యొక్క మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.